Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy in Narsopet. So today I am going to explain a previous year question which was asked in 2025 MSET. ఇది స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. ఆ రెండు స్టేట్మెంట్స్ లో స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే Colbase electrolysis of sodium propanoate. So it is the sodium propanoate gives N-hexane as a product. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందంటే ఇన్ Colbase ప్రాసెస్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేటెడ్ అట్ యానోడ్ అండ్ H2 లిబరేటెడ్ అట్ క్యాథోడ్. ఇది అడిగినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు మనము దీంట్లో స్టేట్మెంట్ అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్, ఫస్ట్ది కరెక్ట్, రెండవది రాంగు, రెండవది కరెక్ట్, ఫస్ట్ది రాంగు, అలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో వీటిలో మనము ఏది కరెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎట్లా చేయాలి ఇది అని అంటే ఇక్కడ ఎలక్ట్రోలసిస్. సో ఎలక్ట్రోలసిస్ అంటే ఏంటంటే ఎలక్ట్రోలైట్ dissociates to corresponding cations and anions under the influence of electricity. ఓకే, ఇక్కడ సోడియం ప్రొపనోయేట్ అంటే aqueous solution of sodium propanoate act as a electrolyte. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ లోకి మనము 2 ఎలక్ట్రోడ్స్ ద్వారా కరెంట్ పాస్ చేసినప్పుడు ఈ సోడియం ప్రొపనోయేట్ dissociates to give corresponding cation and anion. సో అది ఎలాగో చూద్దాం. ద ఎలక్ట్రోలైట్ సోడియం ప్రొపనోయేట్ CH3 CH2 C double bond O ONA gives rise to CH3 CH2 C double bond O minus plus Na ప్లస్. ఓకే, సో దీన్ని ప్రొపనోయేట్ ఏమొస్తుంది, ప్రొపనోయేట్ యానయాన్, ఇది Na ప్లస్ క్యాటయాన్. సో అంటే సోడియం ప్రొపనోయేట్ ఎలక్ట్రోలసిస్ జరిగితే అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇట్ డిసోసియేట్స్ టు గివ్ ప్రొపనోయేట్ అండ్ Na ప్లస్ అయాన్. ఈ ప్రొపనోయేట్ యానయాను Na ప్లస్ క్యాటయాన్. ఓకే, మనం యాక్వస్ సొల్యూషన్ అన్నాం కాబట్టి దీనిలో H2O కూడా ఉంటుంది. H2O డిసోసియేట్స్ టు గివ్ H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్. ఓకే, సో ఇప్పుడు అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ద కరస్పాండింగ్ అయాన్స్ moves towards their electrodes. That means ఇక్కడ anion moves towards anode and cations move towards cathode. ఓకే, ఆ కరస్పాండింగ్ ఎలక్ట్రోడ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవి డిశ్చార్జ్ అవుతాయి. సో డిశ్చార్జ్ ఎలా జరుగుతాయి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ ద్వారా అవి డిశ్చార్జ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ప్రొపనోయేట్ యానయాను ఏ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది, మనం ఏమని నేర్చుకున్నాము, యానయాన్స్ మూవ్ టువర్డ్స్ దేర్ యానోడ్. అంటే ఇక్కడ యానోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్ చూద్దాం. ఎట్ యానోడ్. ఓకే, సో ఇక్కడ ప్రొపనోయేట్ CH3 CH2 C double bond O minus gives rise to CH3 CH2 C double bond O radical plus 1 electron. అంటే ఇక్కడ రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రొపనోయేట్ రాడికల్ అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్లు, ఈ 2 ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. అంటే ఇక్కడ ఏ రియాక్షన్ జరిగినట్లు, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగినట్లు. ఓకే, మనము ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం
ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. దానికి ఒక వర్డ్ చెప్పాను, యానాక్స్. ఓకే, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్. సో కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్. సో ఈ ఫ్రీ రాడికల్ మరలా CH3 CH2 C డబుల్ బాండ్ O ఫ్రీ రాడికల్. ఓకే, సో ఇక్కడ అంటే CH2కి C డబుల్ బాండ్ Oకి మధ్య ఉన్నటువంటి బాండ్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు మరలా ఫ్రీ రాడికల్ డికంపోజిషన్ జరిగి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ వస్తాయి. ఆక్సిజన్ దగ్గర ఉన్నటువంటి ఈ సింగిల్ ఎలక్ట్రాన్, కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్రీ రాడికల్ రెండు కంబైన్ జరిగితే CO2 మాలిక్యూల్ వస్తుంది. అంటే ప్లస్ CO2. ఇంకేమొస్తుంది దీని నుంచి, CH3 CH2 రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇథైల్ ఫ్రీ రాడికల్ వస్తుంది. ఇథైల్ ఫ్రీ రాడికల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఇథైల్ రాడికల్స్ కంబైన్ జరిగితే ఇథైల్ రాడికల్ ప్లస్ CH2 CH3. ఈ ఇథైల్ రాడికల్ రెండు ఇథైల్ రాడికల్స్ కంబైన్ జరిగితే వచ్చేటటువంటి ప్రొడక్ట్ N బ్యూటేన్. N బ్యూటేన్ వస్తుంది. అంటే ఇక్కడ యానోడ్ దగ్గర ఏమేమి వస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ ఆల్కేన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సోడియం ప్రొపనోయేట్ ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే వచ్చేటటువంటి ఆల్కేన్ ఏంటి, ఎన్ బ్యూటేన్. కానీ స్టేట్మెంట్ 1 లో ఏమి ఇచ్చారు చూడండి, ఎన్ హెక్సేన్ వస్తుంది అన్నాడు. అంటే స్టేట్మెంట్ 1 రాంగ్. ఓకేనా, ఇది యానోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్. అంటే మనము సోడియం ప్రొపనోయేట్ ని ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు యానోడ్ దగ్గర ఏం రిలీజ్ అవుతున్నాయి, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, రెండవది ఎన్ బ్యూటేన్ అనేటటువంటి ఆల్కేన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి రియాక్షన్ చూద్దాం. క్యాథోడ్ దగ్గర ఏ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఎట్ క్యాథోడ్ ఓకే, క్యాథోడ్ దగ్గరికి ఏ ఆయన్స్ వస్తాయి, cations moves towards cathode. సో ఇక్కడ క్యాటయాన్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ 2 క్యాటయాన్స్ ఉన్నాయి చూడండి, Na ప్లస్ H ప్లస్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య కాంపిటీషన్. ఓకే, H ప్లస్ Na ప్లస్. ఈ రెండింటిలో H ప్లస్ కి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది దాన్ కంపేర్ టు Na ప్లస్. ఓకేనా, సో కాబట్టి H ప్లస్ ప్రిఫరెన్షియల్లీ అండర్గోస్ రిడక్షన్ కంపేర్ టు Na ప్లస్. సో కాబట్టి H ప్లస్ టేక్స్ 1 electron. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడిది మనకి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ లో రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు హైడ్రోజన్ యాటమ్. ఇలాంటి 2 హైడ్రోజన్ యాటమ్స్ కనుక కంబైన్డ్ అయితే ఏమొస్తుంది, H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకే, సో అంటే క్యాథోడ్ దగ్గర ఏం రిలీజ్ అవుతుంది, H2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. మరి ఇందాక యానోడ్ దగ్గర మనకి ఏమొచ్చినాయి, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, రెండవది కరస్పాండింగ్ ఆల్కేన్ ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ 2 చూడండి, ఇన్ కొల్బేస్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ CO2 లిబరేటెడ్ అట్ యానోడ్. ఓకే, మనకి యానోడ్ దగ్గర CO2 లిబరేట్ అయింది కదా, అట్లానే అండ్ H2 లిబరేటెడ్ అట్ క్యాథోడ్. ఓకే, క్యాథోడ్ దగ్గర H2 గ్యాస్ లిబరేట్ అయింది. అంటే స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 1 రాంగ్. ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి, స్టేట్మెంట్ 1 కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. ఇది కాదు, ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, ఇది నాట్ కరెక్ట్, కానీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.